హాయ్! హలో! నమస్తే! మన పెద్దవారు ఐబ్రోస్ మధ్యలో నుదుటిపై ఎర్ర కుంకుమను ఎందుకు పెట్టుకుంటారో మీరెప్పుడైనా ఆలోచించారా? చాలామంది దీనిని కేవలం ఒక ఆచారం లేదా లుక్స్ కోసం మాత్రమే అనుకుంటారు. కానీ అందులో స్పష్టమైన సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఆ ప్లేస్‌ని ఆజ్ఞా పాయింట్ అని పిలుస్తారు. అంటే అది ఆజ్ఞా చక్రంలోని మెయిన్ పాయింట్ అనమాట. 7 చక్రాలు అండ్ వాటి యాక్టివేషన్ గురించి మన ప్రీవియస్ వీడియో అయిన గుడిలో గంట ఎందుకు కొడతామనే వీడియోలో చెప్పాను. అర్థం కాని వాళ్ళు ఆ వీడియోని రిఫర్ చేయండి. ఆజ్ఞా పాయింట్‌లో చాలా నర్వ్స్ యొక్క ఎండింగ్స్ ఉంటాయి. అండ్ బ్రెయిన్‌కి దగ్గరగా కనెక్ట్ చేస్తాయి. సో, అక్కడ కుంకుమ లేదా పసుపును పెట్టుకోవడం వల్ల లోకల్ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి మైండ్‌ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. పసుపుతో కూడిన కుంకుమ స్కిన్‌ని ప్రొటెక్ట్ చేసే యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్‌ని కలిగి ఉంటుంది. అండ్ వాటిని తయారు చేసే ప్రాసెస్‌లో వాడే నూనె చిన్న చిన్న మాలిక్యూల్స్‌ని అబ్జర్వ్ చేసుకొని మైక్రో సర్క్యులేషన్‌కి సహాయపడుతుంది. బొట్టు పెట్టుకునేటప్పుడు తీసుకునే చిన్న పాజ్ కూడా మన అటెన్షన్‌ని ఫోకస్ చేసి స్ట్రెస్‌ని తగ్గించే మెంటల్ రీసెట్‌లా పనిచేస్తుంది. కాబట్టి కుంకుమ అనేది కేవలం సంస్కృతి కాదు. ఇది మన పెద్దలు ప్రతిరోజు ఉపయోగించే సింపుల్ అండ్ ప్రాక్టికల్ హెల్త్ హ్యాబిట్. మన పూర్వీకులు గుడ్డిగా సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారా? లేదా మనకంటే బాగా హోమ్ సైన్స్‌ని తెలుసుకున్నారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగు వాయిస్ వైబ్స్‌ని ఫాలో కొట్టండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.